అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు సిఐటియు आवाज दो अंगनवाडीला ऐक्यता అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అరచేతిని అడ్డం పెట్టి అరచేతిని అడ్డు పెట్టి బగబగ మండే సూర్యుని చూడు బగబగ మండే సూర్యుని చూడు సిఐటియు అంగన్వాడీల ఐక్యత కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన 18,000 వేతనాన్ని వెంటనే అంగన్వాడీలకు 18,000 వేతనాన్ని వెంటనే ఇచ్చేంత వరకు 18,000 వేతనం పెన్షన్ సౌకర్యం కల్పించేంత వరకు 18,000 వేతనం పెన్షన్ సౌకర్యం కల్పించేంత వరకు మంత్రి సీతక్క గారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం జీవో నెంబర్ 10 కాకుండా టీచర్లకు 2 లక్షలు హెల్పర్కు 1,00,000 రూపాయలు ఇచ్చేంత వరకు మంత్రి సీతక్క గారు ఇచ్చిన టీచర్లకు 2 లక్షలు ఆయాలకు 1,00,000 రూపాయలు ఇచ్చేంత వరకు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు మినీ టీచర్లను మెయిన్ టీచర్గా ప్రమోషన్ ఇచ్చారు కానీ వాళ్ళకు మెయిన్ జీతం ఇచ్చేంత వరకు మినీ టీచర్లకు పెండింగ్ లో ఉన్న 7 నెలల వేతనాలు ఇచ్చేంత వరకు మినీ టీచర్లకు పెండింగ్ లో ఉన్న మెయిన్ వేతనాలు ఇచ్చేంత వరకు ఐసిడిఎస్ లో ఆన్లైన్ యాప్లన్నీ ఒకే యాప్గా చేసేంత వరకు ఐసిడిఎస్ లో యాప్లన్నీ ఒకే యాప్గా చేసేంత వరకు అంగన్వాడీల ఐక్యత ఖాళీ పోస్టులను భర్తీ చేసేంత వరకు 24 రోజుల సమ్మె వేతనం ఇచ్చేంత వరకు 24 రోజుల సమ్మె వేతనం ఇచ్చేంత వరకు వేతనాలు ప్రతి నెల 5వ తేదీన ఇచ్చేంత వరకు వేతనాలు ప్రతి 5వ తేదీన ఇచ్చేంత వరకు అంగన్వాడీల ఐక్యత రెండవ పిఆర్సి ప్రకారం అంగన్వాడీలకు 5% ఐఆర్ ఇచ్చేంత వరకు రెండవ పిఆర్సిలో 5% ఐఆర్ అంగన్వాడీలకు ఇచ్చేంత వరకు ఇవ్వాలి ఇచ్చేంత వరకు పోరాడతాం అనాల ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు అంగన్వాడీల ఐక్యత అంగన్వాడీలకు మట్టి ఖర్చులు జీవో నెంబర్ 11ను సవరించేంత వరకు అంగన్వాడీలకు మట్టి ఖర్చులు 11వ నెంబర్ జీవో సవరించేంత వరకు అంగన్వాడీల ఐక్యత మట్టి ఖర్చులు టీచర్కు 20,000 హెల్పర్కు 20,000 ఇచ్చేంత వరకు మట్టి ఖర్చులు అంగన్వాడీ టీచర్లకు 20,000 హెల్పర్లకు 20,000 ఇచ్చేంత వరకు 2017 టీఏడీఏలు చెల్లించేంత వరకు 2017 నుండి టీఏడీఏలు చెల్లించేంత వరకు 2017 నుండి టీఏడీఏలు చెల్లించేంత వరకు ఆరోగ్య మెనూ ఛార్జీలు ఇచ్చేంత వరకు ఆరోగ్య మెనూ ఛార్జీలు 1
రూపాయి 15 పైసల నుండి 5 రూపాయలకు పెంచేంత వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొత్త జీవో వెంటనే విడుదల చేయాలి. మినీ నుండి మెయిన్ అయిన వాళ్ళకి 7 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ పని భారం తగ్గించాలి. యాప్లన్నీ రద్దు చేసి ఒకే ఆన్లైన్ యాప్ను కొనసాగించాలి. పోరాడతాం సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు అమలు చేయాలి. గత సమ్మె హామీలన్నిటినీ అమలు చేయాలి. 24 రోజుల సమ్మె వేతనాలు ఇవ్వాలి. 5% ఐఆర్ వెంటనే అమలు చేయాలి. పిఆర్సీ నిర్ణయం చేసేటప్పుడు పే స్కేల్ కనీస వేతనం నిర్ణయం చేయాలి. పోరాడతాం సమస్యలు పరిష్కరించుకొని సాధించుకొని పోయేంత వరకు కూడా మనం అదే గొంతుతో ఉండాలా వద్దా? మరి మనం ఇక్కడి వరకే మాట్లాడుకుంటే అక్కడి వరకు వినబడుతుందా? వినబడదు. అందరి చేతులైతే అట్లనే ఉండండి. ప్రభుత్వంకు ఏ గతి అయితే పట్టిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు కూడా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే అదే గతి పడుతుందని మనం తెలియజేయడానికి వచ్చినాం. అవునా? కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి సంవత్సరం గడిచింది. 18,000 వేతనం ఇస్తాం, పిఎఫ్ సౌకర్యం కల్పిస్తాము. బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఏం చేయలేదు, మేము చేస్తాము. మనం 24 రోజులు సమ్మె చేసేటప్పుడు మన మంత్రి సీతక్క టెంట్ల కిందకి వచ్చిందా? వచ్చి మనం భోజనాలు పెట్టించింది. నేను కూడా ఉద్యమాల నుండి వచ్చిన మీ సమస్యను పరిష్కరిస్తా. ఎందుకంటే మీరు మా ఆడవాళ్ళు, మహిళలు, మీ సమస్యలు నాకు తెలుసు, నేను పట్టించుకుంటా, నేను మంత్రి అయిన తర్వాత అని ములుగు జిల్లాలో టెంట్ల కిందకి వచ్చి చెప్పింది. అవునా? మంత్రి అయిన తర్వాత మనం సీతక్క గారి దగ్గరికి ఎన్నిసార్లు పోయినామంటే మన కాళ్ళ చెప్పులు అరిగే వరకు కూడా పోయినాము. సమస్యలు పరిష్కరించమని రిటైర్మెంట్ జీవో కోసం పోయినాం, మన సమస్యల కోసం పోయినాం. అయినా కూడా పట్టించుకున్నది అంటే ఈ సంవత్సరం గడుస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించుకోలేదు. అంగన్వాడీలకు ఓపిక ఎంత ఎక్కువనో పోరాటం కూడా అంతే చేస్తారు. ఒక బంతిని విసిరి కొడితే అది ఎంత స్పీడప్ తో బయటకు వెళ్తుందో మళ్ళీ అంతే స్పీడప్ తో ఇక్కడికి వస్తుంది. అవునా? అంగన్వాడీల సత్తా కూడా అదే. సూర్యుని ఇప్పుడు మనం అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపుతామా? మరి మన అంగన్వాడీల పోరాటాన్ని ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఆపిన చరిత్ర లేదు, ఆపలేదు కూడా. అవునా? మరి మనం అదే కసితో కోపంతో మనం ఈ రోజు ఇక్కడికి వచ్చినామంటే మన సమస్యలు పరిష్కరించుకునేంత వరకు కూడా ఏ ఒక్కరు కూడా సాయంత్రం గాని 10 గాని ఏ ఒక్కరు కూడా కదలకుండా అందరు కూడా కూర్చోవాలి. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు మనం కదిలేది లేదు. ఇక్కడ నుండి మనం సంవత్సరం నుండి కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, ఎన్నో అధికారుల చుట్టూ తిరిగినాము. రాష్ట్ర కమిటీ అయితే ప్రతి నెల ఈ రోజు ఎన్నవ తేదీ 12వ తేదీ ఇంతవరకు వేతనాలు వచ్చినాయా? రాలేదు. మన వేతనం ఎంత? 13,600 రూపాయలు. ఆ వేతనం ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. అదే మన లక్షల జీతాలు ఉన్న వాళ్ళకి 1వ తారీఖు కాదు 30వ తారీఖు వేతనం పడుతుంది. అవునా? 13,600 రూపాయలు అని అంటే ఈ రోజు మనం బయట వస్తువులు కొనడానికి పోతే రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి అటువంటిప్పుడు మన జీతం సరిపోతుందా? సరిపోవడం లేదు. అదే వేతనంలో మన పిల్లలని మనము చదివించుకోగలుగుతున్నామా? లేదు. కనీసం అవి ఎక్కడికి సరిపోతున్నాయి అంటే సెంటర్ ఖర్చులకే సరిపోతలేవు, జిరాక్స్లకు సరిపోతలేవు, సెంటర్ ఖర్చులకు సరిపోతలేవు. అవి 13,000 మనం ఎంత ఖర్చు పెడుతున్నాం సెంటర్ కంటే? దాదాపుగా ఒక నెలకు 4,000 రూపాయలు మనం సెంటర్ ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వం మనకి ఇస్తుందా అంటే ఏమి ఇవ్వట్లేదు. ఆరోగ్య లక్ష్యం మెను బిల్ ఆరోగ్య లక్ష్యం మెను అంటారు. మెను అంటే దాంట్లో ఎంత ఇస్తున్నాడు? 70 పైసలు, ₹1 50 పైసలు. ఏమొస్తుంది అందులో? కనీసం 10 రూపాయల కొత్తిమీర రాదు. అవునా? మనం దాంట్లో అన్ని చేసి పెట్టాలని అంటే సొంత డబ్బులు పెట్టి మనం అంగన్వాడీ సెంటర్లను నడుపుతున్నాం. ప్రభుత్వానికి మనం తెలియజేస్తున్నాం ఏమనంటే ప్రజలు కానీ గర్భిణీలు కానీ అక్కడ సంతోషంగా ఉన్నారు, మెనూ ప్రకారం భోజనం చేస్తున్నారంటే అది అంగన్వాడీల భిక్ష మాత్రమే. ఎందుకంటే అంగన్వాడీ టీచర్కు ఏ ఒక్కటి ఇవ్వకపోయినా కూడా వాళ్ళ గర్భిణి మొదలుకుంటే 6 సంవత్సరాల పిల్లల వరకు కూడా మనం కాపాడుతున్నాం. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ప్రతి సర్వే, అడ్డమైన సర్వే, ఏ సర్వే అయినా కూడా అంగన్వాడీ టీచర్లతో చేయిస్తున్నారు. కానీ డబ్బులు ఇస్తున్నారా అంటే ఇవ్వట్లేదు. డబ్బులు ఇచ్చే సర్వేలు ఎవరితో చేయిస్తారు? అధికారులతో చేయిస్తారు. డబ్బులు రాని సర్వేలు ఉంటాయి కదా, ఎవరికి అంట కడతారు? అంగన్వాడీ టీచర్ కంట కడతారు.
బిఎల్ఓ సర్వే వేయాలి. కులగణన నిన్న లేక మొన్న వచ్చిన కులగణనలలో కూడా అంగన్వాడీ టీచర్ ఉందా? ఉంది. అంగన్వాడీ టీచర్ ఏ ఒక్క గ్రామంలో కూడా అంగన్వాడీ టీచర్ లేకుండా ప్రభుత్వ సర్వేలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ కింది స్థాయికి పోతాయా? పోవు. ఎక్కడ ఏ అధికారి వచ్చినా ఫస్ట్ ఎవరిని వెతుక్కుంటూ వస్తాడంటే అంగన్వాడీ టీచర్ని వెతుక్కుంటూ వస్తాడు. అంగన్వాడీ టీచర్ ఎక్కడున్నదని వెతుక్కుంటూ వస్తాడు. అంగన్వాడీ టీచర్ని కలిసిన తర్వాతనే వాళ్ళ సర్వే ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు ప్రజలు కూడా వాళ్ళ కనీసం ఆధార్ కార్డు కాదు కదా, కనీసం పేరు కూడా చెప్పరు. మా అంగన్వాడీ అమ్మని అడిగి చెప్తామంటారు. అవునా? మరి ప్రజలలో మనం కింది స్థాయి వరకు అంత పని చేస్తున్నాం, అంత కష్టపడుతున్నాం. 49 సంవత్సరాల నుండి కష్టపడి మొన్న జూలై నెలలో రిటైర్మెంట్ అయిన్లు అంగన్వాడీ టీచర్ రాయాలు. అవునా? అయితే వాళ్ళకి రిటైర్మెంట్ అయితే కనీసం 49 సంవత్సరాలు సేవలు చేయించుకున్న ప్రభుత్వము 1,00,000 రూపాయలు 2 లక్షలు అడిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకంటే మనం 49 సంవత్సరాలు మనం సేవ చేసిన ఐసిడిఎస్ కు మనకు వచ్చిండేమి? కనీసం వాళ్ళకి పెన్షన్ లేదు, రిటైర్మెంట్ లేదు, వేతనం లేదు. ఉట్టిగా ఎందుకంటే ఏదో పని చేయించుకొని వెట్టి చాకరీ చేయించుకొని ఇంటికి పంపించిండ్రు. అవునా? ఊరికే ఆ ఉసురు ఊరికే పోది ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుందని మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, మీ ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఏం చెయ్యది, మీరు 24 రోజుల సమ్మె చేసిండ్రు, మీ ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరించదు, మేము వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని మనకు చెప్పిండ్రు. టెంట్ల కిందకి వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఎంపీలు వచ్చిండ్రు, మంత్రులు వచ్చిండ్రు. వచ్చి ఏమన్నారు? మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మనం సమస్యలు పరిష్కరిస్తుంది కదా ప్రభుత్వం అని మనం ఓట్లేసి గెలిపించుకున్నాం. అవునా? గెలిపించుకొని సంవత్సరం అవుతుంది. మనం 1 నెల 2 నెలలు అయ్యేసరికి ప్రభుత్వం దగ్గరికి పోయేటోళ్ళకి మేము మొన్ననే వచ్చినాం కదా, మేము సమస్యలు పరిష్కరిస్తాం కదా అని అంటే మనం ఎన్ని రోజులు ఓపిక పట్టినామంటే సంవత్సరం ఓపిక పట్టినాం. అవునా? సంవత్సరం నుండి కూడా మనం ఎందరో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లెటర్లు ఇచ్చినాం. కానీ ఏ ఒక్క ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అంగన్వాడీ టీచర్ల గురించి అసెంబ్లీలో మాట్లాడిన పాపన పోలేదు. ఇప్పటికైనా ఖబర్దార్ అంగన్వాడీల గురించి. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో మనకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంగన్వాడీల సమస్యలు మాట్లాడకపోతే రాబోయే రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా తప్పకుండా అదే గతి పట్టిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. మనం గత అంగన్వాడీల చరిత్ర వెనక్కి ఒకసారి పోతే గుర్రాలతో దొక్కించుకున్న చరిత్ర అంగన్వాడీలకు ఉంది, నీళ్ళ ట్యాంకులు పట్టించుకున్న చరిత్ర ఉంది, ముళ్ళ కంచెలు దాటుకొని వచ్చిన చరిత్ర అంగన్వాడీలకు ఉంది. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడి వరకు వచ్చిన మాడబిడ్డలమని అంటే ఏదో ఊరికే మేము కూర్చొని మేము సమావేశాలు సభలు జరుపుకొని పోవడానికి రాలేదు. మీకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి హెచ్చరించడానికి వచ్చాము. ఈ రోజు మా సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే రాబోయే కాలంలో బడ్జెట్ సమావేశాలలో అంగన్వాడీల గురించి మాట్లాడకపోతే, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే 24 రోజుల సమ్మె మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే చేసినామో అదే సమ్మెలకు పోదామని ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మనము ఈ సభ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా ఒక్కసారి కొంగు నడుముకు చూడితే ఎట్లుంటదో ఒక్కసారి ఈ ప్రభుత్వానికి కూడా రుచి తలగాలి. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు చూసినాయి, ప్రతి ప్రభుత్వం కూడా అంగన్వాడీలో సత్తా చూసింది. కానీ ఈ ప్రభుత్వంకు తెలియదు. వీళ్ళు ఇంతేగా రోడ్ల మీదకి వస్తారు పోతారని అనుకుంటున్నారేమో. అది కాదు అంగన్వాడీలో సత్తా అంటే. అంగన్వాడీలో ఒక్కసారి రోడ్డు ఎక్కితే తమ సమస్యలు పరిష్కరించుకునేంత వరకు కూడా వెన్ను తిరిగే అవకాశమే లేదని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రభుత్వము అంగన్వాడీలకు పర్మనెంట్ చేయాలి. ఇప్పుడు గుజరాత్ లో హైకోర్టు తీర్పిచ్చింది, అంగన్వాడీలను 6 నెలలలో పర్మనెంట్ చేయాలి అని తీర్పిచ్చింది హైకోర్టు. ఇప్పుడు అదే తీర్పుని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో 4 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రాలలో ఎట్లా అమలు అవుతుందో అదే ప్రకారం మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాము. పిఎస్ఐ సౌకర్యాలు అంగన్వాడీలకు కల్పించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీలకు వర్తింపజేయాలని మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అంగన్వాడీలు 49 సంవత్సరాల నుండి
వెనుదిరగని సేవ చేస్తున్నారు. అంగన్వాడీలు లేకపోతే, అసలు అంగన్వాడీ సేవలు లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ కూడా పనిచేయలేడు. చేస్తాడా? చెయ్యడు. ఐఏఎస్ ఆఫీసర్ కూడా పనిచేయలేడు. ఏ ముఖ్యమంత్రి కాదు, ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేదు. ఎందుకంటే అంగన్వాడీ సేవలు అంతా విశిష్టమైనవి. మరి అట్లాంటి అంగన్వాడీ టీచర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి ఏమైంది ప్రభుత్వానికి? అంగన్వాడీ టీచర్ను ఎందుకంటే ఒక రోడ్డు మీదకి ఎక్కే వరకు చూస్తున్నారు. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, మేము చేస్తామని చెప్పారు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగొచ్చి మన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ